ain't stopping me. Hey, hey, step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, but so casually. Low key, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. ప్రస్తుతానికి ఈ రోజుల్లో ఈ జనరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనీ మేకింగ్. చాలా డబ్బులు మీ దగ్గర ఉండాలి. చాలా ఎక్కువ మీరు సెటిల్మెంట్ అవ్వడము అనే దానికన్నా డబ్బులు సంపాదించడం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన తిరుపతిలో ఏదో చెప్తున్నాను, పేరెంట్ ఎవరైనా అడిగితే మా పిల్లలు సెటిల్ అయిపోతే చాలు. నన్ను అడిగినా నేను అదే చెప్తాను, నా పిల్లలు సెటిల్ అయిపోవాలి. సెటిల్మెంట్ అనేది మన జనరేషన్కి ఒక మీనింగ్ ఉంది, ఇప్పుడు వీళ్ళ జనరేషన్కి మీనింగ్ మారిపోయింది. మన జనరేషన్లో సెటిల్మెంట్ అంటే ఏదైనా ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అయ్యామంటే 10, 15, 20 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో అట్లా పైకి వెళ్ళిపోవడం, అది సెటిల్మెంట్. మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ జాబ్స్ కూడా మోస్ట్లీ మన జనరేషన్కి స్టాండర్డైజ్డ్ జాబ్స్. ఒక 18 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక చోట పనిచేసే ఉంటాం అందరం. బట్ ఇప్పుడు రోజుల్లో అది పోయిందండి. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్ పోస్టులు ఎన్ని పడుతున్నాయో అందరికీ తెలుసు, పర్సంటేజ్ వైజ్ చూసుకున్నాం మనం. సో గవర్నమెంట్ పోస్టులను పక్కన పెట్టేస్తే ఏ ప్రైవేట్ సెక్టార్లోనూ 3-4 ఏళ్ళ కంటే వీళ్ళు పని చేయలేరు, చేయకూడదు కూడా. నా సలహా 3-4 ఏళ్ళు చెయ్యి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, స్కిల్ డెవలప్మెంట్ చేసుకో, గో ఫర్ అదర్ కంపెనీ ఫర్ అ హైక్ తీసుకుంటూ వెళ్ళిపోవడమే. బికాస్ ఇప్పుడు కావాల్సింది మనిషికి స్కిల్ డెవలప్మెంట్. అటు కంపెనీ వీళ్ళకి లాయల్గా ఉండక్కర్లేదు, వీళ్ళు కంపెనీకి లాయల్గా ఉండక్కర్లేదు. నువ్వు జీతం తీసుకున్నంతసేపు కంపెనీకి లాయల్గా ఉంటే చాలు. బట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మనీ మేకింగ్ కావాలి అంటే కంటిన్యూస్గా నువ్వు అడాప్టబిలిటీగా ఉండాలి. కొత్తది ఏదొచ్చింది మార్కెట్లో, కొత్త టెక్నాలజీ, గెట్ ఇట్. ఓన్లీ దెన్ యూ కెన్ గో ఫర్ అ హైక్. అది అంతే కదా, దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. బట్ మీ జనరేషన్కి ఏదో నాకు ఒక స్కిల్ వచ్చు, దీని మీద నేను ఒక 10 ఏళ్ళు లాగేస్తాను అంటే అయ్యే పని కాదు. బికాజ్ ఇప్పుడు అన్నీ కొత్తగా వినిపించే మంత్రం ఏంటి మనకు? ఏఐ. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఇవన్నీ టోటల్ సినారియోని తక్కువని చేంజెస్ వస్తాయి, బాగా ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి. రానున్న 10 years తర్వాత మాత్రం విపరీతమైన చేంజ్ ఉంటుంది. సో మేక్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. నాకు ఇది వచ్చు, ఇది మాత్రమే చేస్తాను, ఇంకా జాబ్స్ పక్క అట్లేముండదు. కొత్త ఇప్పుడు నేను టీచర్ని, నాకు ఏఐతో సంబంధమే ఉంది, నేర్చుకోవాలంతే. I have to adapt AI and I have to use it in my teaching. Otherwise I am outdated. ఎవరైనా ఈవెన్ హౌస్ వైఫ్ కూడా నేను రికమెండ్ చేస్తాను, లెర్న్ ఏఐ. నేర్చుకోండి. మీ ఇంట్లో మీరు ఏ పనులు చేస్తున్నారో వాటికి ఏఐ అప్లై చేసేయండి. అదర్వైజ్ మనం వెనకబడిపోతాం అంతే. సో ఈవెన్ మేమే యూజ్ చేస్తున్నామంటే యంగర్ జనరేషన్ యూ షుడ్ నో హౌ మచ్ అడాప్టబుల్ యూ పీపుల్ షుడ్ బి. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్కిల్ డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరూ చెప్పే ఒక మంత్రము నేను కూడా ఒప్పుకుంటాను, సర్టిఫికెట్లతో పని లేదంట, డిగ్రీలతో పని లేదంట, స్కిల్ ఉంటే చాలు. సో వాళ్ళెవరో మధ్యలోనే డిగ్రీ ఆపేసి లేదా ఐఐటి ఇంజనీరింగ్ ఆపేసి జాబ్స్కి వెళ్ళిపోయారు. సో డాడీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ సర్టిఫికెట్లు అవి పనికిరావంట, నేను చదువుకొని ఇంకా ఏదో స్కిల్ నేర్చుకుంటానని మాత్రం అనకండి. అలా అనాలి అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు క్రికెట్లో ఒక 15 years అబ్బాయి, పేరు గుర్తుందా? వైభవ్ సూర్యవంశీ. ఓకే, ఆ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ మానేశాడు, రాయకుండా వదిలేశాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అబ్జెక్షన్ పెడతారా? పెట్టరు. ఎందుకు? ఇప్పుడు నువ్వు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో కంప్యూటర్లో చాలా ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ యూ. నీకు కంప్యూటర్లో చాలా నాలెడ్జ్ ఉంది అనుకుందాం. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కంప్యూటింగ్ ఏఐ. యూ గో టు యువర్ పేరెంట్ అండ్ సే, డాడీ ఇంక ఇంటర్ అవన్నీ నేను చదవను, ఇంజనీరింగ్ చదవను, డైరెక్ట్ ఏదో ఒకటి చేసేసుకుంటాను ఏఐ అంటే ఆయన ఒప్పుకుంటారా ఇప్పుడు రైట్ నౌ? రీజన్, యూ హ్యావ్ నాట్ ప్రూవ్డ్ ఎనీథింగ్. వైభవ్ సూర్యవంశీని ఎవరు నువ్వు 10th ఎగ్జామ్స్ రాయలేదని ఎందుకు క్వశ్చన్ చేయాలా? హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా. హీ ఈజ్ ఆల్రెడీ ఫైన్. హీ హాజ్ గివెన్ సమ్ ప్రూఫ్ టు సొసైటీ, పేరెంట్స్. తనకి తాను ఒక ప్రూఫ్ పెట్టుకున్నాడు. హీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో అలాంటి వాళ్ళని మనం అడగక్కర్లేదు డిగ్రీలు. ఇప్పుడు దాన్ని చాలా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. డిగ్రీలు అక్కర్లేదు, స్కిల్ కావాలి అంటే నీ దగ్గర స్కిల్ అయినా ఉండాలి. స్కిల్ లేనప్పుడు హైయెస్ట్ డిగ్రీ పెట్టుకో, అది నీకు ఎలాగో కొంచెం స్కిల్ నేర్పిస్తుంది. చదువుకునేటప్పుడు స్కిల్ వస్తుంది, రావాలి. సో డిగ్రీలు ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఇంపార్టెంట్ అనే పదానికి లిటరల్ మీనింగ్ నువ్వు ఇప్పుడు చదువు ఆపేసి స్కిల్కి వెళ్ళమని కాదు. చదివే దాంతో పాటుగా మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి.